ఇక ఈ రాత్రి దేవుడు అద్భుతంగా దైవజనుల ద్వారా మనతో మాట్లాడేలాగున మన మధ్యలో ఉన్న మరి కుమారుడు గంగరాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తామండి. ప్రార్థన చేసుకుందామండి. క్షమించండి. ఈ సమయంలో మరి దైవజనులు మన ప్రియులు ఈ సభలకు ముఖ్య వాక్యోపదేశకులు మరి దైవజనులు రవి గారు వేదికను అలంకరించవలసిన మనం చేస్తాం. అందరూ చప్పలతో దైవజనులు ఆహ్వానించుకుందామండి. మంచిదండి. ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా కుటుంబ ఆశీర్వాద సభలు రెండవ దినానికి మమ్మల్ని నడిపించారనైనా అందరి బట్టి వందనాలు, స్తోత్రాలు. విలువైన మీ మాటల చేత మమ్మల్ని బలపరచడానికి, కుటుంబాల్లో మమ్మల్ని స్థిరపరచడానికి మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. సేవకుల్ని మా మధ్యకి నడిపించారు. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలైనా. వాక్యానికి వివరించడానికి సేవకులకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగే వినిచున్న వాక్కును, సమయోచితమైన జ్ఞానాన్ని, వాక్యాన్ని విని మా జీవితంలో పాటించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ సభల ద్వారా ప్రభువా మీకు మహిమ, మాకు దీవెన అనుగ్రహించి నడిపించమని క్రీస్తు యేసు వారి దివ్యమైన నామములో ఈ యొక్క ప్రార్థన మనవులు మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మరి గంగరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో ముఖ్య సందేశానికి ముందుగా మరి దైవజనులు మరి మోహన్ గారు మొదటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దానికి ముందుగా మరి బైబిల్ పఠనాన్ని మనం చదువుకుందాం. మరి మోహన్ గారు సిస్టర్ గారు రాజమండ్రి నుంచి వచ్చిన కుమారి వచ్చి కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తాం. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతానండి. అందరూ శ్రద్ధతో బైబిల్ చూడాల్సిందిగా అడుగుచున్నానండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్యం చదివిన కుమార్తెకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మొదటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మరి దైవజనులు మోహన్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నామండి. మొదటిగా మనందరి కన్నతండ్రి, దేవాది దేవుడైన కన్నతండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులు 2 దినాలు కూడా ఉన్నతమైన దేవుని యొక్క ఆలోచనతో కూడిన మాటలు అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని సేవకులు బ్రదర్ రవికుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి సహదాసులు శాంతరాజ్ అన్న బాబాయ్ గారికి, అలాగే చక్కగా మరి మాకు పరిచయలో సహకారులుగా ఉంటున్నటువంటి తమ్ముళ్లకు, మరి తమ్ముడు సుధీర్,
మరి అలాగే సంఘముగా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటివరకు చక్కటి ఆర్కెస్ట్రా మరి సహకారంతో కీర్తనలు పాడటానికి, ప్రభుని మహింపరచడానికి సహకరించిన తమ్ముడు పురుషోత్తం, మా వారి బృందానికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కుటుంబ ఆశీర్వాద సభల్లో ఈ చివరి రోజు ఒక టూ అవర్స్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంక ఇది కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 గంటల్లో ఇది అయిపోతుంది. దేవుని కృపను బట్టి నేను దినాన ఉదయకాలం నుంచి ఈరోజు సాయంత్రకాలం ఈ సభ వరకు దేవుడు తన యొక్క కృపను చూపించి మరి చక్కగా నడిపించారు. దేవునికి స్తోత్రాలు. జాకబ్ మాస్టర్ అన్నయ్య గారు వచ్చారు మన మధ్యకి. దయతో ప్రేమతో స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మరి అద్భుతమైనటువంటి రీతిలో ఈ కుటుంబ ఆశీర్వాద సభలు పెట్టాలి. గత సంవత్సరం కాక ముందు సంవత్సరం కుటుంబ సంక్షేమ సభలని టైటిల్ పెట్టి వాక్యాన్ని ఇక్కడ అన్నయ్య గారు మనకు అందించారు. 2 రోజులు గుర్తుందా మీకు? 2 దినాలు మేబీ దసరా హాలిడేస్లోనే 2 రోజులు అవి పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము పెట్టలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి మన గ్రామంలో దేవుని కృపను బట్టి ఇంచుమించుగా మధ్యలో కరోనా ప్రభావం వలన ఆగాయి తప్ప ప్రతి సంవత్సరం ఇంచుమించుగా మరి సువార్త సభలు మన గ్రౌండ్లో పెట్టడం అనేది జరిగింది. దేవుని కృపను బట్టి పెద్ద సభలుగా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా కండక్ట్ చేయడం అనేది మనం జరిగింది. దేవుని కృపను బట్టి మరి ఒక్కసారి కాదు, సంవత్సరంలో మరొకసారి సంఘముగా మన అందరం కూడా మన కుటుంబాలను బలపరుచుకోవటానికి, గ్రామానికి సువార్త అందించడానికి మరి మనందరం కూడా ముందుకెళ్దామని ఆలోచన చెప్పినప్పుడు మరి చిన్న సంఘం ఉన్నది, చాలా తక్కువ మంది బెడ్లు అయినప్పటికీ వారు నా మాట కాదనుకోకుండా అన్నయ్య తప్పనిసరిగా హాలిడేస్లో 2 రోజులు ప్లాన్ చేయండి, అన్నయ్యని తీసుకురండి అని చెప్పేసి మరి వారు చక్కగా ప్రోత్సాహం ఇచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసి అన్నయ్య గారికి నేను డేట్స్ అడగడం అనేది జరిగింది. దేవుని కృపను బట్టి ఆ విధంగా డేట్స్ తీసుకున్నాం. కానీ వర్షాకాలం వాస్తవానికి అక్కడ మనకి రామాలయం గుడి సెంటర్లో పెట్టాలనుకున్నాం. మాట్లాడుకున్నది కూడా అదే, ఎందుకంటే అక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది, పెట్టాలనుకున్నాం. అయితే చూస్తుంటే ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు ఏమో ఇలాగ ఉంటుంది, తుఫాను పడుతుంది. ఒకవేళ అక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది, గవకన మళ్ళీ వర్షం వస్తే మనం ఇబ్బంది అయ్యి మందిరాలు కూడా ఉండు, సభ పాడవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మరలా మేము సెకండరీ ఆలోచన ఏం చేసామంటే మందిరం దగ్గరే పెట్టుకుందాం. ఒకవేళ దేవుని చిత్తంలో వర్షం పడేటువంటి ఇది ఉంటే కనుక మందిరంలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే చక్కగా బహిరంగ సభ ఎక్కడ జరుగుతుందని మరలా ఆలోచన చేసి ప్రార్థన చేసి మరి ఈ యొక్క కార్యక్రమాలు మేము స్టార్ట్ చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మరి నిన్న ఈరోజు కూడా మన ప్రార్థనలు ఆలకించి చక్కటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే ముందు మన అందరం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి గత రాత్రి అద్భుతంగా దేవుని యొక్క సందేశం మనం విన్నాము. మరి ఆ సందేశము చాలామంది హృదయాలలో మరి కదిలించిందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే అన్నయ్య ఒక సాక్ష్యం కూడా నాకు చెప్పారు. ఆ వాక్యం పనిచేసింది. అందుకే పనిచేసిన వారు మాట్లాడినటువంటి విధానాలను బట్టి ప్రియులరా మాకు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సభలు పెట్టడం వెనుక కుటుంబాలు సంతోషంగా ఉండాలి. దేవుడు ఇష్టపడింది ఈ భూమి మీద, దేవుడు కోరుకున్నది ఆయన అనాదికాల సంకల్పంలో ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ. దేవుడు ప్రియులరా జగత్తు పునాదుకు ముందే ఆయన యొక్క మదిలో ఉన్నది ఏంటి అంటే కుటుంబం, ఫ్యామిలీ. ఆయన ఒక పెద్ద కుటుంబాన్ని తయారు చేయాలని దేవుడు అనుకున్నాడు కాబట్టే ప్రియులరా ఈ భూమిని, ఈ విశ్వాన్ని తయారు చేసి ఈ కుటుంబ వ్యవస్థకు ఆద్యం పోశాడు. అందుకే ఆ కుటుంబాన్ని ఇవ్వాలన్నది, ఏర్పరచాలన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆ యొక్క చిత్తములో ఉన్న ఆ కుటుంబ వ్యవస్థ ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కుటుంబం క్షేమంగా ఉంటేనే ప్రియులరా ఆ యొక్క ఊరు క్షేమంగా ఉంటుంది, ఆ ప్రాంతం క్షేమంగా ఉంటుంది. కాబట్టి కుటుంబం అనేది ప్రియులరా దేవునికి ఇష్టమైనది అన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దేవుడికి కావలసినప్పుడు ప్రియులరా ఆ కుటుంబం క్షేమంగా ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుడు, ఏ దేవుడైతే ఈ కుటుంబాన్ని తయారు చేశాడో ఆ సృష్టికర్త అయిన దేవునికి దగ్గరగా ఆ కుటుంబం అనేది ఉండాలి.
అందుకే ఆ దేవునికి దగ్గరగా చేయటానికే ఈ కుటుంబ ఆశీర్వాద సభలు. ఈ 2 రోజులు కూడా ఈ సభలు లేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు, అవునా కదా? ఏమంటే ఈ 2 రోజులు కూడా మీరు చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించటానికి, వాక్యాన్ని చదవటానికి, ఇక్కడ పరిచర్య చేయటానికి, ఏమండి వంతులు వేసుకుని మరి మేము వెళ్తాం మేము చేస్తామని చెప్పి ఒక చక్కటి వాతావరణంలో మీరు అందరూ కూడా వచ్చి ఈ దైవిక వాతావరణాన్ని అనుభవించారు అంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. ఒకవేళ అది లేకపోతే మీరు మీ సొంత కార్యాలయంలోనే ఉండేవారు. మరలా మనం ఎప్పుడో ఫిబ్రవరిలోనో మార్చిలోనో సభలు పెడతాం, అప్పుడు మరలా పూనుకునేవారు. కానీ దేవుడు మరి మనల్ని ప్రేమించి ప్రియులరా కుటుంబం క్షేమమును ఆలోచించినటువంటి దేవుడు తప్పనిసరిగా మనమందరము కూడా దేవునికి దగ్గర కావాలనే ఉద్దేశంతోనే సేవకుల ద్వారా ఉన్నతమైనటువంటి మాటలు మనకు అందిస్తున్నాడు. అందుకే ప్రియులరా ఆయనకిష్టమైనటువంటి కుటుంబం ఆయనకు దగ్గరగా ఉండటానికి దేవుడు రాసి ఇచ్చినటువంటి జీవగ్రంథమే ఇదిగో బైబిల్. ఈ బైబిల్లో ప్రియులరా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, లేక భార్య, భర్త, పిల్లలు అందరం కలిస్తే కుటుంబం. ఈ కుటుంబం ప్రియులరా దేవునికి కావలిస్తే గనక ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలో, వారు ఎట్లా జీవించాలో, వారి జీవిత విధానాలను బట్టి ఆ కుటుంబం ఎంత ఉన్నత దశకు వెళ్ళిపోతుందో తెలియపరచడానికి ఎన్నో విషయాలు జీవగ్రంథంలో రాయించాడు. ఇది తెలియకపోవటం వలన ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనం అవుతుంది. ఈ జీవగ్రంథంలో ఉన్న బైబిల్లో ఏ కుటుంబాన్ని దేవుడు తయారు చేశాడో మనకి ఎఫెసీ రాసినటువంటి పత్రికలో, అలాగే అపోస్తుల కార్యాల్లో కూడా మరి ఒక మాట ఉంటుంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అనే మాట మనకి కనబడుతుంది. మనందరికీ కన్న తండ్రి అయినటువంటి దేవుడు, ఆ దేవాది దేవుడు ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండటానికి కొన్ని విధులు, విధానాలు, కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేయటం జరిగింది. మోరల్ లాస్, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, ఇవన్నీ కూడా దేవుడు ఇందులో పొందుపరిచి ఇచ్చాడు. అంటే ఇప్పుడు కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేనిని ధ్యానం చేయాలి? ఇప్పుడు చెప్పండి, దేనిని ధ్యానం చేయాలి? ఈ పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసుకోవాలి, వీటిని చదువుకోవాలి, వీటిని మనం వినాలి. అనుభవజ్ఞులు మాట్లాడుతున్నప్పుడు, అనుభవజ్ఞులైనటువంటి సేవకులు తెలియజేస్తున్నప్పుడు వీటిని ఎప్పుడైతే మనం వింటామో, అనుసరించడానికి ప్రయత్నం చేస్తామో తప్పనిసరిగా మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవునికి దగ్గర అవుతారు, దేవునికి ఇష్టలవుతారు అని రాత్రి మనం చదువుకున్నాం. ఏమండి, దేవునికి ఇష్టలుగా ఉన్న వ్యక్తుల యొక్క, భక్తుల యొక్క చరిత్రలో రాత్రి చాలా చక్కటి శైలిలో దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం ప్రియులరా. మరణానికి ముందు ప్రియులరా దేవునికి ఇష్టలుగా వారు బ్రతికినటువంటి తీరు అమోఘంగా మనకి కనబడుతుంది. ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా ప్రియులరా ప్రారంభంగా కొన్ని పలుకులు ముఖ్య మెసేజ్కి ఇంకా వస్తూ ఉన్నారు కాబట్టి నేను నిలబడ్డాను. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు బిడ్డలు కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చునేంత వరకు కూడా నేను కొన్ని మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. శ్రద్ధగా వినండి. ప్రారంభ పలుకులే కదని అశ్రద్ధగా మాత్రం మీరు ఉండొద్దు, ఓకేనా? చూద్దాం. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ సరిగా ఉండాలి అంటే కనుక దేవుడు ఇదిగో ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు, అదే బైబిల్. ఈ బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాడు ప్రియులరా. ఈరోజు ఈ బైబిల్ని చదవవలసిన రీతిగా చదవట్లేదు. ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను ఆలోచించవలసిన రీతిగా ఆలోచన చేయట్లేదు. అందువల్లనే ప్రియులరా కుటుంబ వ్యవస్థ అనేది క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో కూడా అవకతవకలు కనబడుతున్నాయి. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా, మందిరానికి వెళుతున్న తర్వాత కూడా క్రమమైనటువంటి లైఫ్ అనేది మనలో లేకపోవటం అనేది కారణం ఏంటంటే ఇదిగో ఈ లేఖనాల్లో ఉన్నవి ఏంటో తెలుసుకోకపోవటం, వాటిని అనుసరించి పాటించడానికి ప్రయత్నం చేయకపోవటం. ఎవరెక్కడికి వెళ్ళినా నాకు అనుకూలంగా మాట్లాడితే బాగుండు అనుకున్నట్లుగానే సభలకు వెళ్తున్నారు ఎక్కువ మంది. ఏమండి, మనకు అనుకూలంగా మాట్లాడితే బెటరా? దేవుడు మనకి అవసరమైనవి మాట్లాడితే బెటరా? దేవుడు మనతో మాట్లాడితే బెటర్. మనకు అనుకూలమైనట్లుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు మనం ఎవరైనా ఏమండి నాకు నచ్చినట్లుగా వైద్యం చేయి అంటావా? ఒకవేళ నీకు నచ్చినట్టుగా వైద్యం చేస్తే తర్వాత నువ్వు ఉండవు, ఆయన బాగానే ఉంటారు, అవునా కదా? ఈరోజు ఎలా ఉందంటే నాకు నచ్చినట్టు మందులు వేయండి, నాకు నచ్చినట్టు ఇంజెక్షన్ చేయండి, నాకు నచ్చినట్టు మీరు
ప్రవర్తించండి అని అన్నట్టుగా ఒక వైద్యుడి దగ్గర అంటే ఎంత ప్రమాదం, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనస్తత్వాలు కూడా చాలామంది ఎలా ఉంటున్నాయంటే, నాకు నచ్చిన బోధకులు రావాలి, నాకు నచ్చిన సంఘస్థులు రావాలి, నాకు నచ్చిన గాయకులు రావాలి, నాకు నచ్చినట్టుగానే అక్కడ మాటలు చెప్పాలి తప్ప. సేవకులు చెప్పారు రాత్రి వాక్యం చెప్తున్నాడు, పెద్దగారు లేచి వెళ్ళిపోయారంట. ఎందుకు లేచి వెళ్ళిపోయారు చెప్పండి? గుచ్చుకుంటుంది వాక్యం. గుచ్చుకుంటుంది వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎంత అదృష్టం ప్రియులరా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఎంత భాగ్యం ప్రియులరా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే సరి చేసుకోమని మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు. గుచ్చుకుంటుండే పారిపోతే ఎలాగా? టాబ్లెట్ చేదుగా ఉందని నేను వేసుకోకపోతే ఎవరికి నష్టం? అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి, అలాంటి విధానాలు పక్కన పెట్టి ఒక న్యూట్రల్ మైండ్తో దేవుని సన్నిధికి మనం రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఏమండి, ఒక మాట మీకు నేను చూపించి కొద్దిసేపు నేను వివరించి దేవుని సేవకులకి ఇచ్చేస్తాను. ద్వితీయోపదేశ కాండము, దయచేసి 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరచి ఈ మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. జాగ్రత్తగా విందాం ప్రియులారా. భక్తుడైనటువంటి మరి మోషే గారు తన సేవకుడు, తన శిష్యుడు, తన దగ్గర ఉంటున్నటువంటి తన తోటి సహదాసుడు యెహోషువ గారిని పిలిచి ఒక విషయాన్ని చెప్తున్నాడు. నాయనా, నా తర్వాత ఈ ప్రజలను దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపించేటువంటి బాధ్యత నీదే. నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీకున్నటువంటి బాధ్యత ఏంటంటే, నువ్వు తర్వాత నాయకుడు నువ్వే నాయకుడువు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను భూభాగానికి నడిపించవలసిన నాయకుడు నువ్వే. కాబట్టి నువ్వేం చేయాలి అంటే ధైర్యంగా ఉండు. నీ మీద పెట్టినటువంటి బాధ్యతను మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు వెళ్ళాలి ఆ వాగ్దాన భూమికి. ఇశ్రాయేలు ప్రజలను కూడా అక్కడికి నడిపించాలి. ఇది యెహోషువ గారికి మోషే గారు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, సూచన. ఎందుకంటే రాత్రి విన్నాం కదా, ఐగుప్తు మరి సింహాసనాన్ని వదిలిపెట్టుకుని దేవుని కొరకు ఎదురు చూసి, ప్రియులరా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసము ద్వారా ఎరిగినటువంటి మోషే గారు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎన్నో ప్రవచనాలు వారు చెప్పారు. అంటే ఆయన వస్తాడని, మా కోసం మరణిస్తాడని, పాప ప్రక్షాళన చేస్తాడని వారు విశ్వసించి బ్రతికినటువంటి భక్తులే పాత నిబంధన గ్రంథ కాలంలో కనపడుతున్న భక్తులు. అందుకే ఎవరు ఆయన గురించి మాట్లాడారు అంటే ఆయన ఎరగకుండా మాట్లాడిన వారు కాదు. అందులో మోషే గారు ఒకరు. మోషే గారు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకుని వచ్చినటువంటి మహనీయుడు ఆయన. అలాంటి మహనీయుడు మరి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక చిన్న పొరపాటుకు కనాను భూభాగానికి నువ్వు వెళ్ళవనాయనని చెప్పి దేవుని చేత ఆయన మరి ఆప్చేపట్టాడు. అయితే ఆ బాధ్యతను, ఆ నాయకత్వపు బాధ్యతను స్వీకరిస్తున్నాడు ఎవరు అంటే యెహోషువ గారు. ఇప్పుడు యెహోషువ గారు ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అంటే, తాను వెళ్ళాలి కనాను దేశానికి, నెక్స్ట్ తనతో పాటు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. ఎవరు అయినా యెహోషువ గారు. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. నాయకుడు. ఇక్కడ ఎవరైనా నాయకులు ఉన్నారా? కూర్చున్న వారిలో, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా నాయకులు ఉన్నారా? చేతులు ఎత్తండి. ఓకే, మీకు అర్థం కాలేదు కదా, నాయకులు ఎవరు లేరు. ఓకే, ఇక్కడ ఎవరైనా తండ్రులు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? చేతులు ఎత్తండి. తండ్రులు, వెరీ గుడ్, దించండి. తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఓకే, నాయకులు అంటే అర్థం కాలేదు కదా, అందుకే తల్లులు ఉన్నారా తండ్రులు ఉన్నారా అని అడిగాను నేను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు. మీరు నాయకుళ్ళు అన్న సంగతి మీకు తెలియలేదు. దేనికి నాయకులు అనంటే, మీ కుటుంబానికి మీరే నాయకుడు, మీ ఫ్యామిలీకి మీరే లీడర్.
ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ ఫ్యామిలీకి, మీ కుటుంబానికి మీరే నాయకులు. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని కుటుంబం అయితే ఆ దేవుని కుటుంబానికి నాయకత్వం వహించింది ఎవరు అని మనం చూస్తున్నట్టే ఇప్పుడు యెహోషువ గారి మీద పెట్టినటువంటి బాధ్యత ఏంటంటే తాను కనాను దేశానికి వెళ్ళాలి, తన కుటుంబాన్ని కూడా కనాను దేశానికి నడిపించుకోవాలి. ఇది మీకు అర్థమైతే కనుక ప్రియులరా, కుటుంబ యజమానులుగా, కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లిగా, ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా మనకున్నటువంటి బాధ్యత ఏంటి అనేది ఈరోజు మనం తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఆనాడు దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, మీకు మీ పితరుడైన అబ్రహాము గారితో చేసిన ప్రమాణము రీత్యా నేను ఇదిగో మిమ్మల్ని అందరినీ కనానుకు నేను నడిపిస్తానన్నది ఆయన చేసిన వాగ్దానం. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఈరోజు ప్రపంచంలో మనం బ్రతుకుతున్న మనకి ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తప్రోక్షణ కిందకు వచ్చినటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటో మనకు తెలియాలి ప్రియులారా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. దయచేసి అందరూ చూద్దాం. నిత్య జీవము అనుగ్రహింతున్న అనునదియే ఆయన, అంటే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం, ప్రామిస్. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ప్రామిస్ ఏంటి? తప్పనిసరిగా మిమ్మల్ని నేను కనాను దేశానికి నడిపిస్తాను. ఆ నడిపించడానికి నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరో కాదు, యెహోషువ, నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ రోజు ఆ దైవిక కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఆయనకు అప్పచెప్పినట్లుగా ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటో తెలుసా? నిత్య జీవము నేను మీకు ఇస్తాను అని ఒక వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప మాట! ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తానన్నా కనాను గొప్పదా? దేవుడు మనందరికీ ఇస్తానంటున్న నిత్య జీవం గొప్పదా? ఆలోచన చేయండి. దేవుడు మనకి ఇస్తానన్న పరలోకం గొప్పదా? ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్న కనాను దేశం గొప్పదా? ఇక్కడే ఉన్నారు అందరూ ఇక్కడే ఉన్నారా? నా ప్రశ్న ఏమైనా అర్థమైందా? చెప్పండి, ఏదైనా అర్థమైందా? ఏది గొప్పది? ఇశ్రాయేలీలకు ఇస్తానన్న కనాను గొప్పదా? మనకిస్తానన్న పరలోకం గొప్పదా? గట్టిగా చెప్పాలి. ఆ పరలోకం గొప్పదైతే, ఆ నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ యొక్క స్థాయిలో ఆ పరలోకము ఉన్నతమైనదైతే, ఆ పరలోకానికి నడిపించే నాయకులు ఎవరు? అనుకున్నాం ఇప్పటి వరకు మనం. ఏమని? చెల్లి అంది కదా, ఎవరని? దైవ సేవకులు అని అనుకున్నాం కదా. కాదు. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నాం, నాయకులు కుటుంబానికి ఎవరినైనా, కుటుంబానికి నాయకులు ఎవరని మీ చేత నేను చెప్పించాను? తండ్రి నాయకుడే, తల్లి నాయకురాలే. ఇద్దరూ కూడా ఆ కుటుంబ వ్యవస్థను నడిపించటానికే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ బాధ్యత ఇప్పుడు ఎవరిది? తండ్రిది, తల్లిది. ప్రియ దేవుని పిల్లలారా, ఒకనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించటం ఆ బాధ్యతను నెత్తిన పెట్టుకున్న జాషువా గారు తనను తన ఇంటివారును అలాగే ఇశ్రాయేలు సమాజాన్ని కనాను భూభాగానికి నడిపించటం విషయంలో విజయాన్ని సాధించాడు ఆయన. కనాను దేశానికి నడిపించడంలో ఆయన సమర్థుడయ్యాడు. ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటో తెలుసా? కుటుంబము క్షేమంగా ఉండాలి, కుటుంబము పరలోక రాజ్యానికి చేరాలంటే కనుక ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు వీరిరువురు కూడా ప్రియులారా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. యెహోషువ ఎన్ని శోధనలు వచ్చినా, ఎరుకో లాంటి ఎన్ని అడ్డంకులు కనపడినా, హాయి పట్టణం లాంటి ఎన్ని వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా తాను ప్రయాణం ఆపలేదు. తాను నడిపిస్తున్నటువంటి ప్రజలను కూడా ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకి కొనసాగించుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని కూడా, మనకు బాగా సుపరిచితమైన వాక్యం,
నేనును నా ఇంటి వారు నేనును నా ఇంటి వారు. ప్రియులారా, కుటుంబం నాయకుడిగా యెహోషువ గారు కనపడుతూ ఉంటే ఈరోజు కుటుంబానికి నాయకులుగా ఉన్న ప్రతి తల్లి తండ్రి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మీ కుటుంబాన్ని కూడా పరలోక రాజ్యానికి నడిపించుకోవాలి. ఇది ప్రతి తల్లి మీద తండ్రి మీద దేవుడు పెట్టిన బాధ్యత. అయితే ఈరోజు తండ్రులందరూ అలా ఉన్నారా? ఉదయాన్ని మధ్యాహ్నాన్ని ఒక సహోదరి నాకు కనబడితే, అమ్మ ప్రార్థనకు రండిరా, ప్రార్థనకు వచ్చి చక్కగా వాక్యం విని మేమిచ్చే ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి వెళ్ళండి అమ్మా అంటే, చాలా బాధతో ఆ సహోదరి చెప్తుంది, అయ్యా మీ సోదరుడు ఇలాగా రాత్రి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు అంటే మరి విపరీతంగా డ్రింక్ చేసి ఆరోగ్యం మరి సరిగా భోజనం చేయక చాలా సీరియస్ అయింది, అందుకే మేము వద్దాం అనుకున్నాం కానీ రాలేకపోయాం అని చెప్తున్నప్పుడు చాలా నాకు బాధేసింది. ఏమండి, వయసు పెరుగుతూ ఉంది, పిల్లలేమో మనకంటే మన వయసుకు వచ్చినట్లుగా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఏమండి, కష్టార్జితం చూస్తే అంతంత మాత్రమే. ఏ రోజుకో ఆ రోజు కష్టపడితేనే కానీ మన యొక్క రోజులు గడవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని పిల్లరా, తాను బ్రతకాలి, తన కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, వీరందరినీ కలిపి దేవుడిస్తానన్నటువంటి ఆ పరలోక రాజ్యానికి నడిపించుకోవాలనేటువంటి జ్ఞానము ఈరోజు తల్లిదండ్రుల్లో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం పిల్లరా. అందుకే అనేకమైనటువంటి వ్యసనాలకి గురైపోతూ ఉన్నారు. ఆ వ్యసనాల నుంచి బయటికి రాలేకపోతున్నారు పిల్లరా. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకున్న బాధ్యత ఏంటి? నువ్వు వెళ్ళాలి, నీ బిడ్డలను నీ కుటుంబాన్ని కూడా ఎక్కడికి నడిపించుకోవాలి? దేవుడు ఇస్తానన్న పరమ కణాను వాగ్దాన భూమి నిత్య జీవానికి వెళ్ళాలి. అందుకే దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రియులరా. ఒకవేళ తల్లి మారలేదా, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వే దేవుని నమ్ముకుంటే నువ్వే నాయకుడు ఆ కుటుంబానికి. ఒకవేళ నీకే దేవుడు అర్థమైతే గనక ఒక తల్లివైనా ఒక తండ్రివైనా ఇంటిలో ఒక కుమారుడువైనా ఒక కుమార్తెవైనా ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుని దేవుని కోసం బ్రతికినటువంటి ఆలోచన నీకుంటే నీవే నాయకుడువు. ఆ కుటుంబాన్ని నువ్వు దేవుని దగ్గరకు నడిపించుకోవాల్సిన బాధ్యతని మీద పెట్టాడు పిల్లరా. ఇది తెలియక ఈరోజు కుటుంబ వ్యవస్థలో ఏమండి అస్తవ్యస్తం అయిపోతున్నాయి. ప్రార్థనకు వెళుతున్నప్పటికీ కూడా కొందరు, దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా ప్రియులరా, అయ్యో నేను నా కుటుంబం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారం కదా, దేవుడిచ్చే ఆరోగ్యముతో దేవుడిచ్చే ఆయుష్తో ఏదో చిన్న పనులు చేసుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నాం, లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాం, లేకపోతే ఏదో చిన్న పదవిలో ఉన్నాం, మరి మేము వెళ్ళాల్సినటువంటి గమ్యం ఇది కదా, దేవుడు నా మీద ఇలాంటి బాధ్యత పెట్టాడు కదా అనేటువంటి ఆలోచన ఈరోజు దయ్యము రానివ్వకోకుండా ఈ లోకములోనే మగ్గిపోయేలాగా చేస్తుంది ప్రియులరా. అందుకే ఒకనాడు యెహోషువ గారితో మోషే గారు మాట్లాడుతున్నట్లుగా ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కుటుంబ యజమానులారా, తండ్రులారా అన్నాడు చాలాసార్లు. అన్నాడా లేదా? రెఫరెన్స్లు మీకు నేను చెప్పక్కర్లేదు. తండ్రులారా, మీరు ఆది నుండి ఏది విన్నారో ఎన్నో మాటలు కనబడతాయి కుటుంబ యజమానుల గురించే ప్రియులరా. మన మీద ఉన్నటువంటి బాధ్యత అది. ఇది మనం నెరవేర్చకపోతే గనక ఏమండి, మనం ఒక తల్లి అనిపించుకోవటానికి ఒక తండ్రి అనిపించుకోవటానికి మనం యోగ్యులము కాము ప్రియులరా. దేవుడు అందుకే మనల్ని నిలబెట్టాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఎన్నో తప్పిదాలు చేసినప్పుడు కూడా నాయనా నీ తప్పులు నేను క్షమిస్తాను, ఇక్కడి నుంచి నువ్వు బాగా బ్రతుకు, నీ పాపాలు నేను పరిహరిస్తాను, ఇదిగో నీ కుటుంబాన్ని ఒక సవ్యమైనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సక్రమమైనటువంటి ఆశీర్వాదకరంగా నేను నడిపిస్తాను రానాయనని పిలుస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ ఆయనకి, మన మీద ఉన్న ఎంత ప్రేమ ఆయనకి. ఈరోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రియులారా, లోకాన్ని చూసి లోకపు మాయలో పడిపోయి ఇంకా మనము అలా బ్రతుకుతూ ఉంటే రేపొద్దున ఏంటి మన పరిస్థితి చెప్పండి? ఈ భూమి మీద అలాగా కష్టపడుతున్నాం, మరణించిన తర్వాత కష్టపడే చోటికి మనం వెళ్ళకూడదని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా కుటుంబ నాయకులతో మాట్లాడుతున్నాడు. తల్లిగా నీ బాధ్యత ఎలా ఉంది? తండ్రిగా నీ బాధ్యత ఎలా ఉంది? ప్రియులారా గమనించండి. ఒకవేళ నువ్వు విడిచిపెట్టలేనటువంటి వ్యసనాల్లో నువ్వు ఉంటే గనక,
ఆ బంధకాల నుంచి రానేటువంటి స్థితిలో నువ్వు ఉంటే గనక ఎలాంటి బంధకాలనైనా తెంచి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చి స్వేచ్ఛనిచ్చి నేను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను నమ్ముకున్న నా ప్రభువు సమర్థుడు. ఇది మీరు నమ్మాలి. నువ్వు తెంచుకోలేవా? రా ప్రభు దగ్గరికి అడుగు. రా ప్రభువు దగ్గరికి. దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు, ఆ బంధకాల నుంచి విడుదలనిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నరహంతకుడైన సౌలును పౌలిగా మార్చిన దేవుడు నువ్వు నరహంతకుడువా? వ్యభిచారిగా బ్రతికినటువంటి రాహాబు గారు ఏమండి, ఆయన గురించిన వార్త విని తను రక్షింపబడింది, తన కుటుంబాన్ని. ఎంత అద్భుతం! అంతకంటే నువ్వు చెడ్డోడువా? కాదే. అలాంటప్పుడు ఎందుకు మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం ప్రియులరా? చాలామంది ఏమంటారంటే, నాకు చిన్న బలహీనత ఉందన్నయ్య, అది మానేసిన తర్వాత నేను వస్తాను. ఇది ఎలా ఉందంటే, డాక్టర్ గారి దగ్గరికి ఒంట్లో బాగోలేదంటున్నావు కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంటే లేదు జ్వరం తగ్గిన తర్వాత వెళ్తాను అన్నట్టుగా ఉంది. ఒంట్లో బాగోలేదన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మన సమాధానం అలా చెప్తే మనల్ని ఏమంటారు? అంతే కదా మరి, అంతే కదా. కడుపులో నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అంటే అర్జెంటుగా నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎవరైనా సలహా చేస్తే లేదురా తగ్గిపోయిన తర్వాత వెళ్తానులే అన్నారనుకోండి, ఎవరన్నా అనొచ్చు అలాగా. ఇప్పుడు కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే, నేను రోగం తీసేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను అయ్యుదులు పెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను రానివ్వదు దయ్యం. అందుకే యేసుప్రభువారు నేను రోగులకే వైద్యుడను అన్నడా? ఎవరికి వైద్యుడైనా? ఏమండి, రోగులకైనా ఆరోగ్యం కలిగిన వారికా? మరి మనం ఏంటి అలాగంటున్నాం? అందుకే ప్రియులరా, సాతాను మాయలో పడి నువ్వు ఎలాంటి వ్యసనంతో, ఎలాంటి చెడ్డ అలవాటుతో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మగ్గిపోతున్నప్పటికీ నీ కుటుంబాన్ని నువ్వు కనుక నీ కుటుంబ నాయకుడుగా నీ మీద ఉన్న బాధ్యత నీకు అర్థమైతే నీవు తెంచుకోలేనటువంటి బంధాలన్నింటినీ కూడా తెంపటానికి నేను నమ్ముకున్న నా ప్రాణప్రియుడైనటువంటి నా ప్రభువు సమర్థుడు. నన్ను రక్షించిన దేవుడు, ఇక్కడ కూర్చున్న అనేక మందిని రక్షించినటువంటి దేవుడు, కోట్ల మంది ప్రజలను రక్షించినటువంటి దేవుడు నిన్ను కూడా రక్షించటానికి సమర్థుడు. మారాలనే మనసుంటే నీకు మార్చటానికి ఆ దేవుడు సమర్థుడు ప్రియులరా. అందుకే కుటుంబ నాయకులుగా మనం వెళ్ళాలి. మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఎక్కడికి నడిపించుకోవాలి? ఎక్కడికమ్మా? పరలోకానికి నడిపించుకోవాలంటే ముందు స్థానికంగా ఉన్న ఆ పరలోక రాజ్యానికి నడిపించే సంఘము ఏదైతే ఉందో, బోధ ఎక్కడైతే జరుగుతుందో స్థానిక సంఘాల్లోనికి వెళ్ళి వాక్యాన్ని విని మీరు వింటూ మీ బిడ్డలకి వినిపించుకుంటూ క్రమమైనటువంటి జీవితంలోకి వచ్చి మారు మనసు రక్షణ అనుభవంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు పిల్లరా. అలాంటి జీవితము ప్రతి కుటుంబ నాయకుడికి నాయకురాలికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ అర్ధాంతరంగా ఇలా అంటున్నానని మీరు ఏమనుకోకండి. ఒకవేళ అర్ధాంతరంగా కుటుంబ నాయకుల్లో తండ్రి కానీ తల్లి కానీ చనిపోయారు అనుకోండి, బాధ్యత అంతా ఎవరి మీద పడుద్ది? ఏమండి, ఎవరి మీద పడుద్ది? ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడుద్ది. ఎలా అయిపోద్ది పరిస్థితి? ఎలా అయిపోద్ది? అప్పుడు కూడా నిలబడి దేవుని కొరకు బ్రతికేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు ప్రియులరా. అలాంటి పరిస్థితులు రావని మనం అనుకోవటానికి వీలు లేదు. మన కళ్ళెదురుకుండా ఎన్నో చూస్తున్నాం మనం. అందుకే దేవుడు కుటుంబ ఆశీర్వాద సభలలో మనందరినీ ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ రోజు నాయకుడు ఎవరు? యెహోషువ గారు. ఈరోజు నాయకులు ఎవరు? ఈరోజు నాయకులు ఎవరు? కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి. ఆయన నడిపించుకున్నాడు, పరదేశంలో ఉన్నాడు. మనం కూడా నడిపించుకుంటే మనము మన పిల్లల్ని ఇక్కడ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కలిసి ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అందరము కలిసి ప్రభు సన్నిధిలో ఉండేలాగా కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే కోరుకుంటే వచ్చేది ఆ జీవితాన్ని ప్రభు దగ్గర మనం బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. అలాంటి దీవెన మీరు అందరూ పొందుకోవాలని ఒక మంచి తీర్మానం చేసుకుని రాత్రి విలువైనటువంటి మాటలు సేవకుల ద్వారా మనం వినబోతున్నాం కాబట్టి ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని సేవకులకి సమయాన్ని ఇస్తాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీకు వందనాలైనా ఈ రెండవ రోజు సభలో ప్రారంభ పలుకులుగా కొన్ని మాటలు నీ బిడ్డలకు తెలియజేసే
నాయన మరి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన గత రాత్రి వల్ల ఈ రాత్రి ఇంకా విలువైన మీ మాటలు మాకు అందించండి. మా సహవాసపు బిడ్డలకు, గ్రామానికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నైనా నీ పవిత్రమైనటువంటి మాటల ద్వారా మీరే బలపరిచి ప్రతి హృదయాన్ని నీ వాక్యంతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి మొదటి సందేశంలో దేవుడికి మెచ్చిన కుటుంబ వ్యవస్థ గురించి, సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి, కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో నాయకులుగా ఉన్న తల్లిదండ్రులుగా వారు బాగుండాలి. ఎప్పుడైతే వారు బాగుంటారో ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుందని చాలా చక్కటి విలువైన సంగతులు అందించిన దైవజనులు ప్రియులు మోహన్ గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో ముఖ్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైన మరి పాట విందాం. రాజమండ్రి నుంచి వచ్చిన సువార్త గాయకులు మరి విఆర్ రవి గారు, దైవజనులు గారి యొక్క రవి గారి యొక్క మేనల్లుడు గారు, ఈయన కూడా రవి గారే.